Very good. Very good. Your interview is going to be in which place? ఇన్ గుంటూరు సార్, ఆంధ్రప్రదేశ్. ఓహో. అంటే kindly introduce yourself in Telugu or in English. Whatever you feel is convenient, you can introduce. ఓకే సార్. Introduce yourself. గుడ్ Hello. మార్నింగ్ సార్. హలో. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఉమ్, మార్నింగ్ సార్, నా పేరు గీత, మా సొంతూరు పొన్నూరు. మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా నాన్నగారి పేరు వెంకటానంద పద్మనాభరావు గారు. ఆయన ఒక ఉమ్, డైలీ వర్కర్ గా పనిచేస్తూ ఉంటారు. మా అమ్మగారు శాశ్వతి గారు, ఆవిడ ఒక హౌస్ వైఫ్. నాకు ఒక సిస్టర్ ఉంది, తను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. నా చదువు విషయానికి వస్తే నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను 2015లో. ఆ ఉమ్, తర్వాత నేను చెప్పండి. గవర్నమెంట్ జాబ్ కు ప్రిపేర్ అవుతూ 2019లో స్టేట్ గవర్నమెంట్ లో జాబ్ తెచ్చుకున్నాను. ప్రజెంట్ నేను ఉమ్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఉమ్. Good. Tell me. Yeah. నేను ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు Mm. What are your hobbies? ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను మూవీస్ చూస్తాను సార్. Mm. Very good. You are married or unmarried? Not married, no? ఎస్ సార్. Unmarried. Very good. So now, um, what do you know about RRBs? Why RRBs are there? What is the advantage of having RRBs for the country? ఆర్ఆర్బీస్. ఓకే. No, no, you tell me. ఆర్ఆర్బీస్ తెలుగులో చెప్పండి. ఆర్ఆర్బి ఓకే సార్. పెట్టి ఏమి లాభం వస్తుంది మన కంట్రీకి? ఆర్ఆర్బీస్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసరికి విలేజెస్ లో, రూరల్ కమ్యూనిటీస్ లో బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయాలని ఫామ్ అయినాయి సార్ ఉమ్, ఆర్ఆర్బీస్. ఉమ్, ఆర్ఆర్బీస్ లో మనము అగ్రికల్చర్ వాళ్ళకిను లోన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అని చెప్పి, ఉమ్, ఎవరైతే స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేయడం కోసం, ఆ ఉమ్, స్మాల్ బిజినెసెస్ చేసుకునే వాళ్ళకి లోన్స్ ఇవ్వడం కోసం ఫామ్ అయినాయి. ఉమ్. You have to tell that word financial inclusion. ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఓకే సార్, నెక్స్ట్ అదే చెప్తాను. అట్లాగే Mm, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని కోసం ఆర్ఆర్బీస్ అనేవి ఏర్పాటు చేశారు సార్. ఈ mm, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో పీపుల్ ని, అదే విలేజ్ లో mm, ఉన్న పీపుల్ ని బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం కొన్ని ఇనిషియేటివ్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది సార్. ఆ ఇనిషియేటివ్స్ వచ్చేసి ప్రధాన మంత్రి జన్ధన్ యోజన, ప్రధాన mm, మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, సుకన్య mm, సమృద్ధి యోజన, mm. అలాగే అండ్ అటల్ పెన్షన్ యోజన సార్. Very good. Nice. That is good. Now, please tell me what are the deposit schemes available in RRBs? డిపాజిట్ స్కీమ్స్ సార్, డిపాజిట్ స్కీమ్స్ లో ఆర్ఆర్బీస్ లో మనకి టర్మ్ డిపాజిట్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, టూ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ ఉంటాయి సార్. Mm, మనం రికరింగ్ mm. డిపాజిట్స్ లో వచ్చేసరికి మీ- మీరు చదవలేదు, మీరు వెబ్సైట్ చూడలేదు. డిపాజిట్స్ అంటే సేవింగ్స్ బ్యాంక్ కరెంట్ అకౌంట్ ఉంది, దానికి డిమాండ్ డిపాజిట్ అని చెప్తున్నాము. ఓకే టైం సార్. డిపాజిట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ఫిక్స్డ్ రికరింగ్ డిపాజిట్, డిపాజిట్ ఉంది. డిపాజిట్ సార్. ఇది ఎందుకు తెలీదు మీకు? గవర్నమెంట్ లో పనిచేస్తున్నారు. అది తెలుసు సార్. అది నేను ఇది టర్మ్ డిపాజిట్స్ చెప్తున్నాను సార్, డిమాండ్ డిపాజిట్స్ చెప్పలేదు ఇంకా మీకు, అవి చెప్పాలి. ఎ- ఎ- ఎన్ని సాల్స్ మీరు పని చేస్తుంటారు? 5 ఇయర్స్. ఎస్ సార్, 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను సార్. 5 ఇయర్స్ పని చేసి మీ బ్యాంక్ లో ఏముంది ఏముందో లేదని తెలీదు. మన ఎందుకు మీకు ఈ ఈ జాబ్ ఇస్తున్నాము చెప్పు? నాకు సార్ వై షుడ్? ఓకే సార్, నేను ఒక ఫాస్ట్ లెర్నర్ సార్.
ఆ, అట్లాగే నా జాబ్ ప్రొఫైల్ రీత్యా నేను ముందు చెప్పిన విధంగా నేను టౌన్ ప్లానింగ్ విభాగంలో టౌన్ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా జాబ్ యొక్క మెయిన్ ఏమేంటంటే బిల్డింగ్స్ కి ప్లాన్స్ ఇవ్వడము, బిల్డింగ్స్ కి అప్రూవల్ లేఅవుట్ ఉందా లేదా అనేది వెరిఫై చేయడము, ఓనర్షిప్ డాక్యుమెంట్ ఉందా లేదా అనేది వెరిఫై చేయడం, అట్లా ఈసీ అనేది ప్రొవైడ్ చేశారా లేదా అనేది వెరిఫై చేయడం. Good. అది Okay. సార్. Now, please tell me the name of two women chief ministers in India now. ఉమెన్ చీఫ్ మినిస్టర్ సార్, శ్రీమతి మమతా బెనర్జీ గారు సార్, ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ సార్. Hmm. అనదర్ వన్ ఐ ప్రెజెంట్ నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు సార్. నేను మళ్ళీ తర్వాత చదువుకొని చెప్తాను. Delhi chief minister. What is the name of Delhi chief minister? Atishna. What is her name? తెలియదు సార్. Delhi chief minister. Yeah, ఆతిషి it is. మార్లేనా. Correct. Atishi Marlena. Correct. ఎస్. సో ఇది అన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మాకు తెలియదంటే ఓకే, మీకు తెలుసుకోవాలి. ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఆంధ్రాలో ఉన్నారు. ఎస్ సార్, ఆంధ్ర పొన్నూరులో ఇప్పుడు ఎవరు ఉంటున్నాను సార్. ఇప్పుడు ఎవరు హూ ఇస్ చీఫ్ మినిస్టర్? సార్ నారా చంద్రబాబు నాయుడు గారు సార్. సో బిఫోర్ హిమ్ హూ వర్ ఆల్ చీఫ్ మినిస్టర్స్? టెల్ మీ అట్లీస్ట్ త్రీ నేమ్స్. బిఫోర్ హిమ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సార్. అండ్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు సార్. అంతే సార్. No, but why can't you tell this man was the previous chief minister? Before your Jaganmohan Reddy comes, who was the chief minister? Only Chandrababu Naidu kada? చంద్రబాబు నాయుడు గారు సార్. Huh? ఎస్ సార్. అదే. Adi- ఓకే సార్. Before that, there must be some other person. Say that that Jaganmohan Reddy's father, what is his name? Rajasekhar Reddy. రాజశేఖర్ రెడ్డి గారు సార్. ఎస్ సార్. So something like వైఎస్. that. You must ఓకే know సార్. that. Very good. No problem. ఇప్పుడు uh, now you are in civil engineering line. What are the new developments that have come in civil engineering line? What are the innovations that have been made? Or సివిల్ ఇంజనీరింగ్. you please tell me tallest building in the world. Tallest అది ఐ building. డోంట్ నో. You don't know. Okay. ఐ Tell డోంట్ నో me సార్. what are the recent innovations in civil engineering? సార్ రీసెంట్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసి రీసర్వే చేయడం సార్. Very అట్లాగే good. Oh, good. డ్రోన్ Then, రీసెంట్ గా ఢిల్లీ గవర్నమెంట్ లో మనము డ్రోన్స్ యూజ్ చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఎవరైనా ఎంత ఎంక్రోచ్ అయ్యారు పబ్లిక్ అనేది శాటిలైట్ ఇమేజెస్ చేసి వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ లో ఎవరు ఎంక్రోచ్ అయ్యారు అనేది వెరిఫై చేస్తున్నారు సార్. ఆ ప్రాజెక్ట్ ఢిల్లీలో జరిగింది ఈ ఇయర్ excellent. లో అయితే. Very good. That is good. Please tell me what is Kisan credit card? సార్ అది ఐ డిడెంట్ రీడ్ ఇట్ సార్. ఐ విల్ రీడ్ ఇట్ సార్. What is Fasal Bima Yojana? ఇది కూడా నేను చదవలేదు సార్. ఇవి రెండు నేను చదవాలి. ఫసల్ బీమా యోజన O- ఆల్సో ఐ విల్ రీడ్ ఇట్. Okay. Tell me what is the difference between NEFT and RTGS? ఎన్ఈఎఫ్టి ఒక టైప్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్ సార్. ఇక్కడ మనము బ్యాచ్ వైజ్ ట్రాన్సాక్షన్స్ ని ప్రాసెస్ చేస్తాము. దీనికి మినిమం మాక్సిమం లిమిట్ అనేది ఏం లేదు. మనము Correct. మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఎంతైనా సరే. ఒక ఆర్టీజీఎస్ వచ్చేసరికి ఇది అనదర్ టైప్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్. ఇక్కడ మినిమం లిమిట్ అనేది మనము 2 lakhs ఉంటేనే మినిమం మనం ట్రాన్స్ఫర్ అనేది చేస్తాము పేమెంట్ ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ కి.
ఒకవేళ ఎన్ఈఎఫ్టీ లో మనకి అకౌంట్, మన మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి అకౌంట్ లేకపోయినా సరే మనం మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు వేరే వాళ్ళకి అకౌంట్ ఉంటే. ఉమ్, ఆర్టీజీఎస్ లో ట్రాన్సాక్షన్ అనే ఆర్టీజీఎస్ లో మనకి అకౌంట్ ఉంటేనే మనం ట్రాన్స్ఫర్ చేయగలము. ఉమ్. ఆర్టీజీఎస్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ వైజ్ మనం ప్రాసెస్ చేస్తాము. ఉమ్. No, but ఇన్స్ట్రక్షన్ one బై thing, ఇన్స్ట్రక్షన్ మనకు you, ప్రాసెస్. but you said it is payment system. Payment system కాదు, remittance system. ఓకే సార్. అర్థమైందా? రెమిటెన్స్ అండ్ ఓకే పేమెంట్స్ సార్. డిఫరెన్స్. ఓకే. ఓకే సార్. ఎన్పిఏ అంటే ఏమండి? ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ సార్. మనం ఎవరికైనా ఒక లోన్ ఇచ్చినప్పుడు మనకి రీపేమెంట్ అనేది అవ్వకుండా ఉంటే ఫర్ 90 డేస్ వాళ్ళు మనకి మన పేమెంట్ ఇన్స్టాల్మెంట్ అనేది పే చేయకపోతే ఆ లోన్ అనేది ఎన్పిఏగా కన్వర్ట్ అవుతుంది సార్. గుడ్, వెరీ దాన్ని మనం గుడ్. ఎన్పిఏ. రైట్ నౌ, what are the two states in which election is going to take place in this month? ఇన్ దిస్ మంత్ మహారాష్ట్రను, ఇంకా జమ్మూ అండ్ సారీ సార్, మహారాష్ట్ర, జార్ఖండ్ సార్. Hmm. What is the capital of Jharkhand? రాంచీ సార్, రాంచీ సార్. Very good. What is the capital of Chhattisgarh? Raipur. సార్ రాయ్పూర్ సార్. ఓకే సార్. Very good. సో ఆంధ్రలో ఉండన రివర్స్ పేరు చెప్పండి. మా మేజర్ రివర్ వచ్చేసరికి గోదావరి సార్, తర్వాత కృష్ణ సార్. టూ గుడ్. రివర్స్. తుంగభద్ర వస్తుందా లేదా అక్కడ? తుంగభద్ర తుంగభద్ర రివర్ కూడా ఉంటుంది సార్. ఉంటది కూడా సార్, అది కూడా ఉంటుంది ఉంటది కదా. కర్ణాటకకి. ఆ, సో వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ. వాట్ ఈస్ మెన్ బై ఎంఐసిఆర్? సార్ ఎంఐసిఆర్ మైక్రో ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ సార్. మనం చెక్స్ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం సార్. మన చెక్స్ ఎంఐసిఆర్ మీద ఒక ఫోన్. చెక్ మీద ఇది ఉంటుంది. అది ఎందుకంటే కలెక్షన్ చేసానికి సమయంలో ఈ చెక్ పర్టికులర్ బ్రాంచ్ కు వెళ్ళాలని, దానికోసం అది నంబర్ వచ్చింది. అది నెంబర్ హౌ వస్తుంది. మెనీ డిజిట్స్, హౌ మెనీ డిజిట్స్ ఆర్ దే ఎంఐసిఆర్ అది కోడ్? ఐ డిడెంట్ నో సార్. తెలీదా? డిడెంట్ నో సార్. తెలీదు సార్, అది నేను చూడలేదు. డోంట్ నో. డిడ్ నో ఎస్ సార్. రాదు. ఐ డోంట్ నో ఓకే, ఐ అలాగా డోంట్ నో. చెప్పాలి. ఐ డోంట్ నో. ఓకే సార్. వెరీ గుడ్. సిబిల్ స్కోర్ అంటే ఏమండి? సిబిల్ స్కోర్ అంటే మన లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం ఏం ట్రాన్సాక్షన్స్ చేసాము మన అకౌంట్ లో అనేది బేస్ చేసుకొని మనకి స్కోర్ అనేది క్రెడిట్ కంపెనీస్ ఉంటాయి కదా సార్, అవి ఇస్తాయి సార్ ఈ స్కోర్ మన క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ బేస్ చేస్తాం. క్రెడిట్ రేటింగ్ కంపెనీస్, కంపెనీ. ఎస్ సార్. క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ ఇవ్వాలి. మంచి సిబిల్ స్కోర్ ఏమండి? మనకి 750 అండ్ అబవ్ ఉంటే అది మంచి సిబిల్ స్కోర్ సార్. వెరీ వెరీ గుడ్, వెరీ హ్యాపీ. గుడ్. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరండి? శ్రీ శక్తికాంత్ దాస్ గారు సార్. ఇప్పుడు మన కంట్రీలో ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉందండి? ఐ డోంట్ నో సార్. 680 బిలియన్ ప్లస్. ఓకే సార్. యా. నౌ ఫ్రమ్ India is in what position as far as agriculture production is concerned? Among world countries, India stands in which position? First position, second position, third position, fourth position. Tell me. సార్ ఐ డోంట్ నో సార్. India stands second in terms of production. అగ్రికల్చర్ ప్రొడక్షన్. First country is China. ఓకే సార్. What is GDP expansion aiming? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సార్. Good. ప్రోడక్ట్. What is the position of India in this in the world? ఇండియాస్ పొజిషన్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీస్.
గుడ్, వెరీ గుడ్. మంచి, యూ టోల్డ్ కరెక్ట్లీ. వెరీ గుడ్. మీ నాన్న ఏం చెప్పినారు? ఈజ్ అ కూలీ. ఎస్ సార్, డైలీ వర్కర్ సార్. మదర్? మదర్ హౌస్ వైఫ్ సార్. గుడ్. ఎంత కష్టం పెట్టుకుంటారు టు బ్రింగ్ యూ అప్ టు ఇంజనీర్. మీరేమో స్కాలర్షిప్ లో చదివారా? సార్ అది నేను కంప్లీట్ చేసిన తర్వాత అదే 10th అయిపోగానే త్రిబుల్ ఐటీ నూజివీడు అని చెప్పి ఏపీలో స్టార్ట్ చేశారు సార్. ప్రీవియస్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రాజశేఖర్ రెడ్డి గారు మీ మీరు స్టార్ట్ మీరు చేశారు సార్. చదివిన మీరు చదివిన సమయంలో ఈ స్కాలర్షిప్ అన్ని రాలేదా? వచ్చింది సార్. 6 years నో ఒక నో ఇంటిగ్రేటెడ్. నో నో బట్ were you paying the fees every year? Did you నో study in సార్. government college? ఎస్ సార్, How did you? నేను గవర్నమెంట్ కాలేజ్ లోనే చదివాను సార్. గవర్నమెంట్ కాలేజీలో ఫీజు అంత ఎక్కువ ఉండదు. మన లేదు సార్. లెస్ లెస్ ఫీజ్, కరెక్ట్ కదా? ఎస్ సార్. వెరీ గుడ్, కరెక్ట్, గుడ్, వెరీ నైస్. నౌ హూ ఈస్ యువర్ రోల్ మోడల్? మా రోల్ మోడల్ ఇస్ మా మదర్ సార్. గుడ్. వాట్ మా ఆర్ ద మదర్ క్వాలిటీస్ యూ వుడ్ లైక్ టు లెర్న్ ఫ్రమ్ హర్? ఒక చెప్పమ్మా. వర్క్ ని హార్డ్ వర్క్ గా Hmm. చేయడం సార్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం అనుకున్న పని, మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడం Hmm. నేను మా Good. మదర్ నుంచి నేర్చుకున్నాను సార్. Excellent. How many siblings you have? ఒక నాకు ఒక అక్క ఉంది సార్. Oh, she is ఎల్డర్ married. సిస్టర్. ఎస్ Married. సార్. తనకి మ్యారేజ్ అయిపోయింది సార్. తను ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తుంది సార్. Excellent. Good. Very good. Now you are already in government job. మంచి జాబ్. ఇక్కడ ఎందుకు వస్తున్నారు? సార్ నాకు పబ్లిక్ కి సర్వీస్ చేయడం అనేది నా మెయిన్ మోటో సార్. అండ్ Hmm. ఈ జాబ్ ప్రెజెంట్ చేస్తున్న జాబ్ లో చేస్తున్నాను కానీ ఒక ట్రాన్స్పరెంట్ వేలో చేయలేకపోతున్నాను సార్, డ్యూ టు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. అందుకోసం అని చెప్పి నేను బ్యాంకింగ్ అనేది ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ. నా జాబ్ తో కంపేర్ చేస్తే బ్యాంకింగ్ లో లెస్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని ఆ, నేను అనుకుంటాము. అనుకుంటున్నాను. ఎస్ సార్. కరెక్ట్. గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ విలేజ్ లో పొన్నూరులో ఏమేమి క్రాప్స్ వస్తుంది? సార్ ఇక్కడ మా విలేజ్ లో ఎక్కువగా ఉంది సార్. రై ప్యాడీ సార్, ప్యాడీ Hmm. అండ్ Hmm. మిర్చి. అండ్ మిర్చి ఆల్సో సార్. Hmm. Good. ప్యాడీ, మిర్చి అండ్ వీట్. మేజ్ సార్, మేజ్. Oh, very good. 1 minute. Next, what is SWIFT? Swift. స్విఫ్ట్, అది ఒక స్విఫ్ట్ కోడ్ సార్. మనకి ఇంటర్నేషనల్ గా మనీ పేమెంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం ఈ కోడ్ యూజ్ చేసి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం సార్, మన కంట్రీ నుంచి అనదర్ కంట్రీకి. మన మన చేయలేదు, బ్యాంక్ అది చేస్తుంది. బ్యాంక్ చేస్తుంది సార్. బ్యాంక్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం వెరీ గుడ్. బ్యాంక్ ద్వారా. గుడ్. ఎక్స్పాండ్ DBT. సార్. మళ్ళీ ఒకసారి DBT. చెప్పండి. ఢిల్లీ, బాంబే, ట్రివాండ్రం. DBT. డీబీటీ అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సార్. మన గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ కానీ లేకపోతే ఏమైనా సబ్సిడీస్ అనేవి పీపుల్ కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్స్ కి మనీ అనేది సెండ్ చేస్తుంది సార్. గుడ్, వెరీ గుడ్. NPCI అంటే ఏమి? ఎక్స్పాండ్. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సార్. ఇది ఒక ఆర్గనైజేషన్ పేమెంట్ సెటిల్మెంట్స్ చేయడానికి ఫామ్ అయింది సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది సార్. సూపర్. Now you are answering well. ముందు you were struggling. Why? Hmm? Yes, sir. What is the difference between ATM and mini ATM? సార్ ఏటీఎం, మినీ ఏటీఎం లో మనము లిమిటెడ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు సార్. లైక్ మనం అదే లిమిటెడ్ సర్వీస్ క్యాష్ విత్ డ్రాయింగ్ అనేది ఉంటుంది, మీ బ్యాలెన్స్ చెకింగ్ అండ్ మినీ స్టేట్మెంట్ సార్. వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఏటీఎం మనకి మోర్ సర్వీసెస్ ఉంటాయి.
We can transfer amount from our bank to ఉమ్, another bank person. అట్లాగే ఉమ్. డబ్బు కార్డ్లెస్ క్యాష్ రెమిట్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. డబ్బు డబ్బు రెమిట్ చేయవచ్చు. ఇదన్నీ చేయవచ్చు. గుడ్. ఏటీఎం లో ఒక 4 నంబర్స్ యూస్ చేస్తుంటాము. దానికి ఏం చెప్తుంటారు? పిన్ నెంబర్ సార్. పిన్ అంటే ఎక్స్పాన్షన్ ఏమండి? పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ సార్. మనం అది సెట్ చేసుకుంటాం ప్రతి ఏటీఎం కి ఇండివిజువల్ గా మనం సెట్ చేసుకుంటాము సెక్యూరిటీ పర్పస్ కోసం. సూపర్. ఎన్బిఎఫ్సి అంటే ఎక్స్పాండ్ కరో. నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, ఎన్బిఎఫ్ కంపెనీ. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ సార్. కంపెనీ. కంపెనీ సార్. ఇది ఒక వెరీ టైప్ గుడ్. ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సార్. మాది మైక్రో అదే లోన్స్ అనేవి ఇస్తుంది, డిపాజిట్స్ అనేవి ఉండదు. నేను డిమాండ్ డిపాజిట్స్ ఏమై ఉండను. సమ్ ఆఫ్ డిమాండ్ దమ్ మే డిపాజిట్. టేక్ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటారు. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అండ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఆల్సో ది ఎన్బిఎఫ్సి? రెండు, వాట్ ఈస్ ద డిఫరెన్స్? బ్యాంక్స్ లో మనం డిమాండ్ డిపాజిట్స్ అట్లా అనేవి ఓపెన్ చేస్తాం సార్. కమింగ్ టు మనం ఎన్బిఎఫ్సిస్ వచ్చేసరికి డిమాండ్ డిపాజిట్స్ అనేవి ఉండవు. బ్యాంక్స్ లో మనం చేసే డిపాజిట్స్ కి డిఐసిజిసి వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది సార్. కానీ ఎంత? ఎన్బిఎఫ్సి లో ఆ ఇన్సూరెన్స్ అనేది ఉండదు సార్. 5 ఎంత? lakhs సార్. 5 అది lakhs ఫర్ చెప్పాలి. బారో. అది చెప్పాలి. గుడ్. అండ్ బ్యాంక్స్ అని బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ముందు రిజిస్టర్ అయిపోయింది. తర్వాత కానీ ఎన్బిఎఫ్సిస్ కంపెనీస్ యాక్ట్ లో రిజిస్టర్ అయిపోయింది. ఓకే సార్. బెస్ట్ విషెస్ గీత. Initially, I don't know why I was showing anger to you, but then now you have done very well. I wish you all the very best. God bless